A:B ఏ రేషియోలో ఉంది 6:8 అంటే 3:4. B:C 7:10. 7:10. మనము చాలా జాగ్రత్తగా చూద్దాం సార్. ఏమీ చేయకుండా ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ చూద్దాం. ఏ 3 మల్టిపుల్, ఇంకెక్కడ కూడా నాకు 3 మల్టిపుల్ లేదు. ఆన్సర్ లో ఏ వాల్యూ 3 యొక్క గుణిజమై ఉండాలి. ఇది 3 యొక్క గుణిజం కాదు, ఇది ఏ వాల్యూ 3 యొక్క గుణిజం కాదు. రైట్. దాని తర్వాత B:C, B 7 యొక్క గుణిజమై ఉండాలి. ఆన్సర్ లో బి వాల్యూ 7 యొక్క గుణిజమై ఉండాలి. ఇది 7 యొక్క గుణిజం కాదు. అంటే ఏమీ చేయకుండా మనకు ఆన్సర్ 21:28:40 వచ్చింది. రేషియో ఆఫ్ మెన్ అండ్ ఉమెన్. సో మగవారు ఆడవారు ఏ నిష్పత్తిలో ఉన్నారు? 5:3 నిష్పత్తిలో ఉన్నారు. దాని తర్వాత ఒక 150 మంది ఆడవారు ఆ కంపెనీలో చేరారు. ఓకే, చేరిన తర్వాత ఆ మగవారి ఆడవారి నిష్పత్తి ఎంత? 5:4. 5:4. ఒకసారి నిష్పత్తి చూస్తూనే ఉంటే మనకు కొన్ని కంక్లూజన్స్ వస్తాయి. ఇక్కడ 5:3 ఉంది, ఇక్కడ 5:4 ఉంది. ఈ +150 లేకపోతే ఇది 3 పార్ట్స్ అవుతాయి, ఇది 4 పార్ట్స్. అంటే ఎక్స్ట్రా 1 పార్ట్ వచ్చింది. ఆ 1 పార్ట్ ఎందుకు వచ్చింది? ఆడవాళ్ళలో 150 మంది చేరారు కాబట్టి. ఒక పార్ట్కి రైట్ 150 అవుతే నాకు మెన్ 5 పార్ట్స్ కావాలి. కాబట్టి ఆన్సర్ ఎంత? 1 5s are 5, 5 150s are 750. అంటే ఇనీషియల్ గా కంపెనీలో ఎంతమంది మగవారు పనిచేస్తున్నారు? 750. ఇక్కడ 5, ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇది 3, ఇది 4. అంటే ఎక్స్ట్రా 1 పార్ట్. ఎక్స్ట్రా 1 పార్ట్ 150 అవుతే 5 పార్ట్స్ కి ఎంత? 5 into 150 750. ఆన్సర్ అందరికీ అర్థమైంది కదా సార్? చాలా సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ 13th క్వశ్చన్. A:B ఏమో 6:8. 6:8 ని సింప్లిఫై చేస్తే 3:4 వచ్చింది. B:C ఏమో 7:12. 7:12. నేను ఆల్రెడీ దీనికి షార్ట్ కట్ చెప్పాను. A:B:C కావాలి. A:B 3:4 అండ్ B:C 7:12. బి అనేది ఏదైతే ప్రధాన సంఖ్య మిగతా వాటిలో రిపీట్ కావట్లేదో దాని మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టండి. అంటే బి అనేది 7 యొక్క గుణిజమై ఉండాలి. ఇది 31 కాదు, 32 కాదు, 23 కాదు. క్వశ్చన్ చూడంగానే మనకు ఆన్సర్ ఆప్షన్ డి వచ్చింది. ఏంటి సార్ ఆన్సర్? 21:28:48. అందరికీ ఈ లాజిక్ క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. ఒక కాలేజీలో రైట్ బాయ్స్ గర్ల్స్ ఒక నిష్పత్తిలో ఉన్నారు. ఏ నిష్పత్తిలో ఉన్నారు? 5:6 నిష్పత్తిలో ఉన్నారు. 40 బాయ్స్ లీవ్స్ ది కాలేజ్. 40 మంది బాయ్స్ కాలేజ్ వదిలిపెట్టారు. అండ్ 50 మంది గర్ల్స్ కొత్తగా కాలేజీలో జాయిన్ అయ్యారు. దాని తర్వాత రైట్ ద రేషియో విల్ బికమ్, ఈ 40 మంది బాయ్స్ వెళ్ళిపోయి 50 మంది గర్ల్స్ వచ్చిన తర్వాత ఫైనల్ రేషియో ఎంత అయింది? 8:11 అయింది. 8:11 అయింది. ఫైండ్ ద నంబర్ ఆఫ్ గర్ల్స్ ఇనీషియల్లీ ఇన్ ద కాలేజ్. ఇనీషియల్ గా రైట్ గర్ల్స్ 6 యొక్క గుణిజమై ఉండాలి. 6 యొక్క గుణిజమై ఉండాలి. అంతే కదా సార్? బాయ్స్ 5 ఉంటే గర్ల్స్ 6 మంది ఉన్నారు. అంటే B:G 5:6. జి అనేది 6 యొక్క గుణిజమై ఉండాలి. ఆన్సర్ 6 యొక్క గుణిజము ఏముంది సార్? 720 ఉంది. ద రేషియో ఆఫ్ 2 నంబర్స్, 2 నంబర్లు 2:5 నిష్పత్తిలో ఉంది. దాని డిఫరెన్స్ నిష్పత్తి వేసుకుంటే 3, కానీ క్వశ్చన్ లో 210 ఇచ్చాడు. అంటే ఇంటూ 70. 3 into 70 210. ద స్మాలర్ నంబర్ ఈస్, స్మాలర్ నంబర్ ఏమవుతుంది? 2 and 5 లో 2 అంటే 2 into 70. ఆన్సర్ ఎంత సార్? 140. ఆన్సర్ ఎంత? 140. దీన్ని మనము కొన్ని యాంగిల్స్ లో నేను చెప్తాను. 3 అనేది 210 అయింది. 3ని ఏ నెంబర్ తోటి మల్టిప్లై చేస్తే నాకు 1 రావాలి? రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ యూజ్ చేస్తున్నా. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. 3 7s are 21, 2 7s are 14. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్
4 ఉండాలి. కాబట్టి ఒకటే ఒకటి ఆప్షన్. సాలరీస్ ఆఫ్ పి అండ్ క్యూ టుగెదర్ అమౌంట్స్ టు 9,60,000. పి అండ్ క్యూ ఇద్దరి సంపాదన కలిపితే రైట్ 9,60,000 వచ్చింది. ఫస్ట్ స్టేట్మెంట్ క్లియర్ అయింది. పి అండ్ క్యూ సేవ్స్ 64% అండ్ 44% రెస్పెక్టివ్లీ. ఇద్దరు ఉన్నారట సార్. రైట్, ఇక్కడ చూడండి సార్, ఈ పి యొక్క సంపాదన, క్యూ యొక్క సంపాదన, పి అండ్ క్యూ సేవింగ్స్ ఇది ఇచ్చాడు. నా క్వశ్చన్ అంతా కూడా నిష్పత్తిలో ఉంది కదా సార్. పి అండ్ క్యూ సేవ్స్ 64% అండ్ 44%. అంటే పిని నేను 100x అనుకుంటున్నాను సంపాదన, క్యూ నేను 100y అనుకుంటున్నాను సేవింగ్. క్యూ పి యొక్క సేవింగ్ ఎంత? 64%, అంటే 64x, 64% ఆఫ్ 100x. రైట్, క్యూ యొక్క సేవింగ్ ఎంత? 44% ఆఫ్ 100y, 44y. అంటే వాళ్ళ ఎక్స్పెండిచర్ ఏమవుతుంది? ఎక్స్పెండిచర్ అంటే ఎంత సార్? సంపాదించిన నుంచి ఎంతైతే సేవ్ చేశానో మిగిలిందే కదా సార్ ఎక్స్పెండిచర్. 100x మైనస్ 64x, ఇది 36x. 100y మైనస్ 44y, ఇదేమో 56y, ఇదేమో 56y. క్వశ్చన్ లో ఏమడిగాడు చూడండి. రైట్, పీస్ ఎక్స్పెండిచర్, పీస్ యొక్క ఖర్చు ఎంత? 36x. ఇట్ ఈస్ 1.5 times ది క్యూస్ ఎక్స్పెండిచర్. క్యూస్ ఎక్స్పెండిచర్ ఎంత? 56y. అంటే 36x by 56y is equivalent to 1.5, అంటే 3/2. అంటే x by y is equivalent to 56 into 3 by 36 into 2. 36 into 2. 3 ఒకట్ల 3 12ల, 2 ఒకట్ల 2 28ల. ఇది ఎంత సార్? 4 ఏళ్ల 4 3ల. అంటే ఇది 7:3 వచ్చింది. ఏంటి సార్ ఈ 7:3? 7:3 ఏమో x:y. క్వశ్చన్ లో ఏమన్నాడు? పీస్ శాలరీ, శాలరీ అంటే సంపాదించే మొత్తము. పీస్ శాలరీ ఎంత? 100x. క్యూస్ శాలరీ ఎంత? 100y. 100x by 100y, 100 క్యాన్సిల్ అయిపోతే x:y ఎంత? 7:3. క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత? 7:3. A:B is equivalent to 6:8. B:C is equivalent to 5:11. మనకేం కావాలి సార్? A:B:C కావాలి. A:B:C. ఆల్రెడీ నేను చాలా సార్లు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ కాన్సెప్ట్ ఏంటి సార్? ఇక్కడ చూడండి సార్, సిలో 11 అనే ప్రధాన సంఖ్య ఉంది, మిగతా దేంట్లో కూడా 11 లేదు. అంటే ఆన్సర్ సిలో 11 అనే ప్రధాన సంఖ్య కావాలి. ఏ పోయింది, బి పోయింది. దాని తర్వాత బిలో 5 ఉన్నది. ఇక్కడ చూడండి సార్, B:C 5:11 కావాలి. అంటే ఇది 4 8s are 32, 4 11s are 44. అదేమో 8:11 ఉంది. మనకు కావాల్సింది ఏంటి? 5:11. కాబట్టి ఇది పోయింది. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత? ఆప్షన్ డి. నేను భిన్నము తీసుకున్నాను 1/2. పైన కింద 2 తోటి లబ్ధం చేశాను. 2 1s are 2, 2 2s are 4. నిష్పత్తి మారలేదు, అది కూడా 1:2 ఉంది. మళ్ళీ దాన్ని 3 తోటి గుణిజం చేశాను. 1 3s are 3, 2 3s are 6, 1 4s are 4, 2 4s are 8. ఆర్ యు ఆల్ విత్ మీ? వీటన్నిటినీ కూడితే కూడా ఎంత అయిందో చూద్దాం. 1 + 2 + 3 + 4 డివైడెడ్ బై 2 + 4 + 6 + 8. ఇక్కడ కింద 2 కామన్ తీసాను అనుకోండి. 1 + 2 + 3 + 4, 1 + 2 + 3 + 4 క్యాన్సల్ అయింది. అంటే ఆన్సర్ మళ్ళీ అదే వాల్యూ వచ్చింది, 1/2నే వచ్చింది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇదే కాదు సార్, అన్నిటినీ స్క్వేర్ చేశాను. 1² + 2² + 3² + 4². లవంలో ఉన్న అన్ని వాల్యూలను స్క్వేర్ చేశాను. హారంలో ఉన్న అన్ని వాల్యూలను స్క్వేర్ చేశాను. 2² + 4² + 6² + 8². అండర్ రూట్ పెట్టాను. స్క్వేర్ చేసి కూడిన తర్వాత
రైట్ స్క్వేర్ రూట్ పెట్టాను. ఇక్కడ 2 స్క్వేర్ కామన్ తీసుకుంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. రూట్ ఆఫ్ 1/4 అంటే 1/2. అలానే క్యూబ్ చేసామనుకోండి, 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్ డివైడెడ్ బై 2 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్ ప్లస్ 6 క్యూబ్ ప్లస్ 8 క్యూబ్. క్యూబ్ రూట్ చేసినా గానీ మళ్ళీ 2 క్యూబ్ కామన్ తీస్తే రైట్ క్యూబ్ రూట్ ఆఫ్ 1/8 ఎంత? 1/2. ఆర్ యు ఆల్ విత్ మీ? అంటే మీరు ఇక్కడ చూడండి సార్, స్క్వేర్ చేసి కూడి స్క్వేర్ రూట్ కట్టినా, క్యూబ్ చేసి కూడి క్యూబ్ రూట్ కట్టినా, సమ్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై సమ్ ఆఫ్ ది డినామినేటర్ చేసిన ఆన్సర్ అదే అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ని యూజ్ చేసి మనము క్వశ్చన్ ని సాల్వ్ చేద్దాం. A by B is equivalent to C by D is equivalent to E by F is equivalent to 5/7. ఇది క్వశ్చన్ లో ఇచ్చాడు. ఏమన్నాడు? 3E 3B. పైన కింద నేను ఒక వాల్యూ తోటి మల్టిప్లై చేసినా గానీ ఈ రేషియో మారదు. 3 into 5/3 into 7. మళ్ళీ దాని తర్వాత పైన కింద ఏదైనా వాల్యూ తోటి లబ్ధం చేసిన రైట్ నాకు వాల్యూ మారదు. దాని తర్వాత 11E/11F. పైన కింద దేంతోటి 11 తోటి లబ్ధం చేసిన నాకు నిష్పత్తి మారదు. ఈ మూడింటిని కూడిన 3A ప్లస్ 5C ప్లస్ 11E డివైడెడ్ బై 3B ప్లస్ 5D ప్లస్ 11F కూడినా గాని నాకు నిష్పత్తి మారదు. అంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత? 5:7.